అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వర్క్ కూలి వర్క్ చేసుకుంటాను. వర్క్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 22 నెలలు కంప్లీట్ అయిపోయింది. రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభంలోకి ఉంది. పేదలకు వెన్నుపోటు పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిజమే అంటారు? అది పచ్చి అబద్ధం అండి. సంక్షేమం లేదని వాళ్ళు అంటాం కదండి, ప్రజలు అనాల. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ అనేది కాడికి అబద్ధాలు చెప్పుకున్నదే. జనం అన్ని అబద్ధాలు చూసే వాళ్ళకి 11 సీట్లు పరిమితం చేశారు. ఈరోజు సంక్షేమం అనేది ప్రజలు చెప్తున్నారు, వాళ్ళు చెప్పడం కాదు. ప్రజల్లోకి వెళితే ప్రజలే చెప్తారు. రేపు పాదయాత్ర ఆయన బయటకు వచ్చిన ప్రజలు ఫుల్ రివర్స్లో ఉన్నారు. అతను ఎప్పుడు వస్తాడా, అతన్ని తరిమి కొట్టాలని చెప్పని జనాలు చెప్పులు రాళ్లతో రెడీగా ఉన్నారు. మీరు ఆ మాట అంటారు ఏందండి? ఇది 22 నెలల కాలంలోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అంటున్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. సీఎం అని ఎవరినైనా పార్టీ పెట్టిన ప్రతి వాళ్ళని సీఎం కావాలని ఎవరికైనా ఆశ ఉంటుందండి. ఆయనకి ఒక ఛాన్స్ అడిగినందుకు భర్తలు ఆడుకున్నాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. సంక్షేమం అనేది ఇప్పుడు 3 పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చాడు. అదేవిధంగా మనకు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ స్కూల్ పిల్లలకి రావాల్సిన స్కాలర్షిప్లు ఎత్తేసాడు. స్కాలర్షిప్లు ఎత్తేసి అమ్మఒడి అని పెట్టేశాడు. ఆ స్కాలర్షిప్ ఇవ్వటం మానేయటం వల్ల ఎంతోమంది ఈ ఎస్సీలు కానీ బీసీలు కానీ చాలామంది వెనకబడిపోయారు. దానిలో కూడా కోతలు పెట్టేశాడు. కరెంటు బిల్లు అని ఏంటి, ఇల్లు పెద్దగా ఉందని చెప్పని 100 గజాలు ఉందని చెప్పని ఆ విధంగా ఎంతోమందిని లేపేశాడు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఈరోజు తల్లికి వందనం అనే పేరుతో అంతకన్నా ఇచ్చేవాడు ఎవడున్నాడు? అదే సార్, ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు ప్రజలకి. మహిళలకు ఇచ్చిన హామీలు 1500 కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ 3000 కానీ, ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు చెప్తుంటే ఒక పక్కన మీరు హామీలు నెరవేర్చారని ఎలా చెప్పగలరు? అసలుకి నిరుద్యోగ వృత్తి అనేది అసలు పెట్టింది చంద్రబాబు నాయుడు అండి. గత గవర్నమెంట్ లో ఇచ్చాము, నెక్స్ట్ కూడా ఇవ్వడానికి రెడీగా చేస్తున్నారు. అన్న మాట ప్రకారంగా ఏది కూడా ఆపలేదు. ఇస్తానని అన్ని ఇచ్చేశారు. ఏంటి, ఇంకొక 1500 కార్యక్రమం ఉంది, అది కూడా నెక్స్ట్ నెలలో ఫిల్అప్ చేయబోతున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు? మరి రెడ్ బుక్ అని అంటున్నారు సార్. రెడ్ బుక్ అనేది ఇప్పుడు బాబు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? మా కార్యకర్తలు ఎవరెవరు పనిచేశారో, పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు జైలుకి వెళ్ళారా, మా గురించి రాసుకున్న దానికి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అసలు? రెడ్ బుక్ గురించి, రెడ్ బుక్ చూస్తే వాళ్ళకి ఎందుకు అంత భయం? తప్పు చేసినోడికి భయం వచ్చిందండి. తప్పు చేయనోడికి భయం ఎందుకు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మమ్మల్ని ఆడ లోపల వేస్తాడని చెప్పని వాళ్ళు భయపడుతున్నారు ముందుగానే. అంతేగాని రెడ్ బుక్ అనేది వాళ్ళ కోసమే రాసినట్టు గ్యారంటీ ఏంది? అక్కడ ప్రత్యేకంగా నేను వైసీపీ వాళ్ళ కోసం రాస్తున్నానని చెప్పని ఆయన రాశాడా? మా కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ లేనప్పుడు వాడి చేత తన్నులు తిని జైలుకి వెళ్ళి ఎంతోమంది దెబ్బతిని ఉన్నారండి. వాళ్ళ పేర్లు రాసుకొని ఈరోజు వాళ్ళకి ఏదన్నా పదవులు కావాలన్నా ఏదైనా కావాలన్నా అతను చేస్తున్నాడు. అదే సార్, ఇందులో తప్పు చేసిన అధికారుల పేర్లు ఉన్నాయి, అందులో మా పేర్లు ఉన్నాయి. మీరు రెడ్ బుక్ కాదు, ఏది పెట్టుకున్నా మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పి మరి అంబటి రాంబాబు చెప్తున్నారు కదా. మరి అందుకనే కదా ఇప్పుడు ఆయన ఎవరేం చేయాల, ఆయనే పెట్టుకొని గొడవ పెట్టుకొని అతను గొడవలో దిగి చేశాడు. అంతేగాని ప్రత్యేకంగా పోయి ఆయన్ని ఎవరు కూడా కదిలేలా. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎలా పడితే అలా మాట్లాడితే కార్యకర్తలు ఊరుకుంటారా? మాకు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏంటి, మాకు లోకల్ ఉన్న మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా చెప్పలా అతను కొట్టండి, ఆయన ఇంటి మీదకి వెళ్ళండి అని చెప్పారు. ఎవరు అలా. అతను కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాడు. అందువల్ల ప్రతి ఒక్కడికి కోపం వచ్చింది, వాళ్ళకి స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. అంతేగాని అతని మీద వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు. వేరే ఉద్దేశంలో వెళ్ళలేదు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో దాడులు తప్పితే ఏమీ లేదు, ప్రశ్నించే గొంతుకుని అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు? రమ్మనండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. అసెంబ్లీకి రావాలంటే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. మేము ఇచ్చేది కాదుగా, ప్రజలు ఇవ్వలేదు.
ప్రజలు ఇవ్వాలి. ఆయన ప్రతిపక్ష హోదా అనేది మేము ఇచ్చేది. అతనే అన్నాడుగా ఒకప్పుడు 23 వస్తే మేము 4 తీసుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా పోద్ది అని చెప్పి ఆయన అన్న మాటే కదండి. ఈరోజు సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా అని? మాకు మాట్లాడటానికి టైం ఇవ్వరు అనే మాట కదా అంటుంది. అసెంబ్లీకి వస్తే మాట్లాడటానికి టైం ఇవ్వరు, మీరు మాట్లాడటానికి టైము మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం అంటున్నారు. మరి అసలు వచ్చే కదా ఇవ్వటానికి. ఆయన వచ్చి కూర్చోమను ఎందుకు ఇవ్వరు? అతనికి ఎక్కువ టైం ఇస్తామంటున్నారు. అతను రావాలి, జనం కోసం ప్రశ్నించడానికి అతన్ని ప్రతిపక్షంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళు ఇవ్వలేదు, అతనికి ప్రతిపక్షంగా కూడా పనికిరాడని అర్థమైపోయింది జనాలకి. అందువల్ల అతను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆ వచ్చిన 4 అయినా సరే వచ్చి కూర్చుంటే ఆ సమస్య మీద మాట్లాడవచ్చు కదా. మాట్లాడితే కదా నీకు సమాధానం వచ్చేది. మాట్లాడకుండా ఇళ్ళల్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటే సరిపోతుందా? మీరు ఆ మాట అంటున్నారు సార్. మీ మీడియా అయితే కనుక నాకు కావాల్సినంత సమయం దొరికింది, 3 గంటలు కాదు 5 గంటలనే ప్రభుత్వాన్ని నిలదీస్తాను, దాన్ని అసెంబ్లీలో మీరు ఆ సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు దానికి అంటున్నాడు కదా. మరి అతను అతని గవర్నమెంట్లో అలా చేశాడు కాబట్టి నన్ను కూడా అలా చేస్తారేమన్న భయంతో అతను రావట్లేదండి. నన్ను కూడా అలాగే ఆడుకుంటారు అసెంబ్లీలో, నన్ను మాట్లాడలేరు అనే ఉద్దేశంతో భయపడి అతను రావట్లా. భయపడేదేం సార్? మా మాట తప్పని వ్యక్తి, మడాన్ని తిప్పని వ్యక్తి సింహం సింగిల్ గా వచ్చిందని చెప్పి వాళ్ళు అంత తెలివేసిన భయం అంటారు ఏంటండి మీరు? సింహం అనేవాడు సింహాన్ని ఇక్కడ జనాల్లో ఉండవు కానీ సింహాలు అడవుల్లో ఉంటాయి. అందుకని అడవుల్లోకి పంపించారు 11 ఇచ్చి. సార్ ఈ 11 వచ్చింది అవన్నీ ఈవీఎంలు మేనేజ్ చేశారనే మాట కదా సార్ వాళ్ళు అంటారు ఇప్పటికీ. అంటే వాళ్ళు 151 వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రజా తీర్పు అంటున్నారు. ఇది ప్రజా తీర్పు కదా. కాదంట. సరే వాళ్ళు అలా అనుకోకపోతే వాళ్ళు బతకలేరు సార్. ప్రతిపక్ష పార్టీ ఎందుకంటే రేపు నెక్స్ట్ కూడా వస్తుంది, గ్యారంటీ లేదు వాళ్ళకి. మరి బాగా జరుగుతున్న వచ్చిందని గ్యారంటీ లేదంటారేంటి? సంవత్సరంలో నేను పాదయాత్ర చేస్తాను, పార్టీని తిరిగి నిలబెడతాను, ప్రజలకు అండగా నేనుంటాననే మాట ఆయన చెప్తుంటే ప్రజలు ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికోసం? అరే బాబు ఇదిగో నువ్వు రోడ్లు వేయలేదు, ఇదిగో ఈ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేశారు, ఇదిగో ఈ డ్రైనేజీ చంద్రబాబు గారు వేశారు, కాబట్టి నువ్వు ఇది ఏం చేయడానికి వస్తున్నావు రా బాబు అని అడగటానికి రెడీగా ఉన్నారు. అది ప్రజలు అడగటానికి రెడీగా ఉన్నారని మీరు అంటున్నారు. కాదు, ప్రభుత్వాన్ని కడిగేయటానికి, ప్రభుత్వాన్ని దించేయటానికి సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాంటిది ఏమి లేదు. ప్రజల్లో ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చాడు, ఏంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు, చదువుకునే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇచ్చాడు, స్కాలర్షిప్లు ఇచ్చాడు, ఏంటి హాస్పిటల్లో పడ్డ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ అసలు ఏ గవర్నమెంట్ కూడా అసలు వైసీపీ గవర్నమెంట్ ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ అసలు పూర్తిగా ఎత్తేసిందండి. ఈరోజు అవన్నీ మళ్ళీ బాబు గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఇచ్చేస్తున్నాడు. ఇంకా ఇంతకన్నా ఇచ్చే గవర్నమెంట్ ఇంకేడ ఉంటుంది? మీరు ఇచ్చే గవర్నమెంట్ యాడ్ ఉండిద్ది అంటున్నాడు. అసలు ఆయన అంటుంది ఏంటంటే మేము ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని బాగా చూసుకున్నాం, 25 లక్షల వరకు ఫ్రీగా చేయించాం, ఇప్పుడు ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి వీళ్ళ గొప్పల కోసం ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ ఫండ్లు అంటూ బయట పెడుతున్నారు తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదంటున్నారు కదా. మరి ఆరోగ్యశ్రీ కూడా ఉంది. ఆరోగ్యశ్రీ ఉందా లేదా తెలుసుకోవాలంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వమనండి. వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే రమ్మనండి హాస్పిటల్లో, ఆరోగ్యశ్రీ ఉందో లేదో వాళ్ళే చూసుకుంటారు. అయ్యో వాళ్ళు జాయిన్ అవ్వాలి. మరి వాళ్ళకి తెలియాలంటే వాళ్ళలో ఒకళ్ళు జాయిన్ అవ్వాలా, అప్పుడు ఆరోగ్యశ్రీ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. రాజకీయ నాయకులకు ఆరోగ్యశ్రీ ఉండదు కదా సార్. అది రాజకీయ నాయకులు అంటే కార్యకర్తలు ఉంటారు కదా సార్, కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వమనండి, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదని వాళ్ళు అంటే సరిపోతుందా? మేము హాస్పిటల్ ఏరియాలోనే ఉండేది, మేము రోజు చూస్తూనే ఉంటాం. ఆరోగ్యశ్రీలకు ప్రత్యేకంగా డైరెక్ట్గా వెళ్ళిపోయి జాయిన్ అయిపోతున్నారు, చేస్తున్నారు. వాళ్ళు ఆరోగ్యశ్రీలో వాళ్ళు గవర్నమెంట్లో చేసినప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ కోపాయింట్మెంట్ అని చెప్పని ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకొని చేసేవాళ్ళు. ఈరోజు అది కూడా లేదు. మా ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు అసలు వంటంలో ప్రతి హాస్పిటల్లో వాళ్ళని కూడా ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు, వాళ్ళకి పూర్తిగా ఫ్రీగా వైద్యం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. గతంలో ఇట్లాంటి సిస్టమ్ అంతా లేదు. సరే సార్, ఇవన్నీ కాదు, 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 పరిపాలన ఉండేది, రప్పనే అంటున్నారు. మరి ఆల్రెడీ రఫా జనాలు చూపించారండి, ఇంకా వాళ్ళేం చూపిస్తారు మాకు రఫా అని? జనాలు చూపించే కదా 11 పంపించి అసెంబ్లీ కూడా రాకుండా చేస్తున్నారు జనాలు. ఇంకా రఫా ఏముంది? ఆల్రెడీ రఫా వాళ్ళకే అయిపోయింది. మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు?